మేమిచ్చిన 6 గ్యారంటీ పథకాల్ని దశల వారీగా అమలు చేస్తాం. కానీ వాళ్ళు 1,00,000 హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు. ఇలా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తున్నారు, KG to PG విద్య ఇస్తానని చెప్పిండ్రు. దాదాపు 1,00,000 అబద్ధాలు ఆడిరు వాళ్ళు. అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించారు. 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినా చేయలేనటువంటి సర్కార్ మేము సంవత్సరంన్నర కాలంలోనే మేము ఇచ్చిన హామీలు అనేకం నెరవేర్చడం, ఇంకా భవిష్యత్తులో నెరవేరుస్తాం. వాళ్ళు 10 సంవత్సరాలు నెరవేర్చలేదు కదా. మేము సంవత్సరాల కాలంలోనే మేము ఇచ్చిన హామీలన్నీ రుణమాఫీ చేస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని అమలు చేస్తూనే కొత్తగా మేము ఏమేం చేయాలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ మేము చేస్తున్నాం. ఎవరు జాతిపిత? ఎవరు ప్రకటించినది? వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరైతే ప్రకటించలేదు కదా. మేము బూత్ పిత అంటున్నాం, ఆయన బూతులు మాట్లాడతాడు. అసలు జాతిపిత అనేది మహాత్మా గాంధీతో ఆయన పోల్చుకోవడం ఎంతవరకు సమంజసం? మహాత్మా గాంధీ గారికి కేసీఆర్ గారికి ఏమైనా పోలికలు ఉన్నాయా? ఆయన ఎంతటి సాధారణమైన జీవితం గడిపిండు, ఈయన ఎంతటి విలాసవంతమైన జీవితం గడుపుతుండు. ప్రజల కోసం సర్వం త్యాగం చేసినాడు మహాత్మా గాంధీ, ప్రజల నుంచి సర్వం దోచుకున్నాడు కేసీఆర్. ఆయనకి పోలిక అసలు జాతిపిత పదనే వాడడానికి వీల్లేదు.